పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా. అది నేషనల్ సాంగ్ ఒకటి ఉంది కదా, తర్వాత ప్రోజెక్ట్ ఉంది. ఆ రెండు అయిన తర్వాత ఇది కూడా చెప్పాలి. బేసిక్ నాలెడ్జ్. చెడు మాట్లాడద్దు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు. ఈ 3 వర్డ్స్ నేర్పించాలి కదా బేసిక్ నుంచి. నెగిటివ్ పాయింట్స్ అస్సలు తీసుకోవద్దు అని చెప్పాలి. వాళ్ళకు ఒక సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు అది ఏంటో తెలియదు. తెలిసిన తర్వాత సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత దాని గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళపై వాళ్ళు మారుతారు. ఇప్పుడు మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. అట్లనే ఎవరి విషయంలో అయినా మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. ఎక్కడైనా సొసైటీలో అంతే కదా. చెట్ల దగ్గరికి వెళ్ళి ఆక్సిజన్ తీసుకుంటాం కదా. తర్వాత మంచిగా మనం తినే ఆహారం మంచిగా తీసుకుంటాం. తర్వాత ఏం వదులుతాం. అట్లా ప్రతి మనిషిలో ఉన్నది చూడాలి మనం అంతే. ఇది క్యారెక్టర్ వీళ్ళది లేదు కదా, వీళ్ళు మాట మాట్లాడుతున్నారు కదా, ఇట్లా ఉండాలి తెలుసుకోవడమే హ్యుమానిటీ అంతే. అంతేగాని మనం సొసైటీలో అన్నీ అడ్జస్ట్ అయ్యి అన్నీ చూసుకుంటూ అన్నీ పట్టించుకుంటూ వెళ్తేనే జీవితం. జీవితాన్ని సముద్రాన్నైనా ఈదొచ్చు కానీ జీవితాన్ని ఈదలేము, అంత పెద్దది జీవితం. కాబట్టి ఇప్పుడు మనం జీవితం అంటే సముద్రంలో ఉన్నాం. ఈ అన్ని ఆటుపోట్లను తట్టుకుని మంచి చెడు చూసుకుని గట్టుకు చేరాలి. ఇంకా జీవితాన్ని గడిపి ఒక మంచి మనిషిలాగా పేరు తెచ్చుకోవాలి అంతే. మంచి మనిషి అంటే అందరు మంచి మనుషులు, కాబట్టి సొసైటీని గాంధీ తాత, డాక్టర్ అంబేద్కర్, స్వామి వివేకానంద, ఇంకా చాలామంది, అబ్దుల్ కలాం, అలాంటి వాళ్ళలాగా అలాంటి వాళ్ళ అంత కాకపోయినా ఒక 2-3% ఉన్న మనం ఉండాలి. అట్లా ఆలోచించాలి. అట్లా ఆలోచిస్తే మన పిల్లలు కూడా మన అంటే ఇప్పుడు నా వయసు అంత నాకు అంత చిన్న పిల్లలు లేరు. నేను మామూలుగా చెప్తున్న జనరల్గా అదనమాట. అయ్యో ఈ వీడియోస్ చూస్తే ఏదైనా టైంపాస్ కోసం ఎప్పుడైనా ఓపెన్ చేసి చూస్తే బాగుంటుండే. ఇప్పుడు చూడాలంటే భయమేస్తుంది, బాగున్నది భయమేస్తుంది. ఇలా అయిపోయింది యూట్యూబ్. మరి ఎందుకైందో, ఎక్కడ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయో తెలియదు కానీ అది సంగతి. ఏదైనా కొంచెం ఉంటే బాగుంటుంది, ఎక్కువైతే ఎగుటు కొట్టదు. అట్లా తీపి తక్కువ తింటే బాగుంటుంది, ఎక్కువ తింటే షుగర్ వస్తుంది. అట్లా అనమాట. షుగర్ ఒకటే విధంగా కాదులే, ఎక్కువ తింటే కాదు, అది దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాని గురించి కాదు కానీ మామూలుగా ఏది ఎక్కువైనా కూడా ఎగుటు కొడుతుంది అంతే. వీటికి కూడా ఎక్కువ వస్తే ఇట్లా అయింది. ఎక్కువ దాని మీద ఏముందో చూద్దాం అని ఓపెన్ చేస్తే ఇంతకుముందు బాగుండే, ఎక్కువ చూస్తున్నందుకు అది చూడాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడింది యూట్యూబ్ సంగతి.